హాయ్ స్టూడెంట్స్, 10th అండ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మ్యాథ్స్లో సెట్స్లో ఇంపార్టెంట్ లెక్కల్లో కొన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలకి వీక్షించడానికి అవకాశం ఉంటుంది. సెట్స్లో ఇంపార్టెంట్ వాటిలో 1 and 2 మార్క్స్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి. డ్రా వెన్ డయాగ్రామ్ ఆఫ్ A union B, A intersection B, A dash, A minus B, B minus A. ఇది అంతకుముందు మనం వీడియోలో A union B అంటే ఏంటో మూలకాలు ఇచ్చినప్పుడు మనం చేసుకున్నాం. A intersection B తీసుకున్నాం, A minus B, B minus A. ఏంటి మూలకాలు ఇచ్చినప్పుడు ఎలాగో తెలుసుకున్నాం. ఇప్పుడు వెన్ చిత్రం చేయమన్నా, వెన్ డయాగ్రామ్స్ గీయమన్నా, అది ఎలాగో చూద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ది మనం ఏం తీసుకున్నాం, A union B. చూడండి, A union B ఇలా దీర్ఘ చతురస్రంగా రాసుకొని ఇది A, ఇది B, ఇది మ్యూ. ఈ మొత్తం భాగాన్ని ఏమంటాం, మ్యూ అంటాం. దీన్ని A అంటాం, దీన్ని B అంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, A union B అన్నాడు. అంటే ఏలోను బిలోను మొత్తం అన్నమాట. షేడ్ చేయాలి, మనం షేడ్ చేయాలి. ఇదిగోండి, ఇది ఏంటిది, A union B. A union B అంటే ఏంటి, ఏలోను బిలోను మొత్తం మనం షేడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ రెండోది ఏంటిది, A intersection B. ఇది A, ఇది B, ఇది మ్యూ. మీకు ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు చక్కగా ఇలా నీట్గా కన్నా పెన్సిల్తో గీసుకొని పెన్నుతో గీసుకొని చక్కగా ఇలా చేసినట్టయితే మార్క్స్ బాగా వస్తాయి. ఇది A, ఇది B. ఏం చేయమన్నాడు, ఇంటర్జెక్షన్ అన్నాడు. అంటే ఏంటి, ఏలోను బిలోను ఉన్న భాగాన్ని మాత్రమే షేడ్ చేయాలి. ఏలోను భాగం దీంట్లో ఉన్నది ఏంటి, ఇది ఈ భాగం. ఏలోను బిలోను రెండింటిలో ఉంది కాబట్టి దీన్ని ఎట్లా ఇదేంటిది, ఇది A ఇంటర్సెక్షన్ B. నెక్స్ట్ ఏంటిది, A డాష్ అంటాం. ఏ నెత్తి మీద ఒక గీత గీస్తాను ఏమంటాం, A డాష్ అంటాం. చూడండి, ఇది మ్యూ. ఈ ఖాళీ ప్రదేశాలు మొత్తాన్ని మ్యూ అంటాం అన్నమాట. ఇక్కడ A ఒక్కటే ఉంటుంది, ఇక్కడ A ఒక్కటే ఉంటుంది. ఇది కానీ A డాష్ అంటే మ్యూ మైనస్ A అని అర్థం. అంటే దీంట్లోని దీన్ని తీసేయాలి, మ్యూలోని ఏం తీసేయాలి. మ్యూ ఇది, మ్యూలోని ఇది తీసేయాలి. అంటే ఏంటి, మొత్తం ఉంటుంది కానీ ఏలో ఉండకూడదు, ఏలో ఉండకూడదు, ఏలో తీసేయాలి. అంటే మ్యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు, అది లెక్క. ఇదేంటి, మ్యూ మైనస్ ఏ అంటే మ్యూలో ఉంది, ఏలో లేదు, అంటే A డాష్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, A మైనస్ B. చూడండి, ఇది మ్యూ ఖాళీ ప్రదేశం A, B. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ చివరికి రాకూడదు, ఎందుకంటే ఇది బిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది దీన్ని ఏమంటాం, A మైనస్ B. A మైనస్ B. ఇక్కడ ఏంటి, నెక్స్ట్ B మైనస్ A. మళ్ళీ చూడండి, ఇది A, ఇది B. ఇక్కడ ఏమన్నాడు, బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. ఇదిగో మళ్ళీ ఈ భాగం ఇక్కడ దాకా రాకూడదు. ఇది ఏనే కదా, బీనే కదా సార్ ఇది అంటారేమో, కానీ ఏలో కూడా భాగం ఉంది, అందుకని దీంట్లో రాకూడదు. ఇదేంటిది, ఇది B మైనస్ A.